అందరిలాగే మనకి కూడా బయటికి వెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటదండి. కానీ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటదనమాట. అంటే మనీ అనేది మనకి అడ్జస్ట్ కాకపోవచ్చు. లేదంటే ఆఫీసులలో లీవ్స్ ఇవ్వకపోవడము, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే జరుగుతాయి. కానీ కొంతమంది ఎగతాళిగా చేసే మాటలైతే చాలా ఘోరంగా ఉంటాయండి. అంటే వాళ్ళెప్పుడు మనీ, మనీ అని ఎప్పుడు ఆఫీస్‌కి వెళ్తా ఉంటారు. అసలు సెలవు పెట్టరు. లేదంటే వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ అని అలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కరి సిట్యుయేషన్ ఒక్కొక్కలాగా ఉంటది. ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని, బయటికి వెళ్ళాలని, అలా తిరగాలని, ఇలా తిరగాలని, ఇలా ఉండాలి అని ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటదండి. అది లేడీస్ అయినా జెంట్స్‌కైనా ఎవరికైనా ఉంటది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కి అయితే ఖచ్చితంగా ఉంటదండి. బయటికి వెళ్ళాలి మన ఫ్యామిలీతోని, హస్బెండ్‌తోని అని చెప్పేసి. కానీ మనము ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మనకి అలాంటి ఫీలింగ్స్ అనేది వస్తాయి. కానీ మనం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలలో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మన పరిస్థితి ఏంటో మనకి తెలుసనమాట. అలాంటి సిచ్యువేషన్‌లో మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత మనకి లేనప్పుడు మనం ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి. ఇంట్లో మేమెంత హ్యాపీగా ఉంటామనేది మీ అందరికీ తెలుసు కదా! అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.